ప్రేమకు సరిహద్దులు లేవని, అది ఎక్కడైనా ఎవరి మధ్యనైనా పుట్టవచ్చని మధ్యప్రదేశ్లో ఓ జంట ప్రూవ్ చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ అదే జైల్లో అధికారినిగా పనిచేసిన మహిళా ఆఫీసర్ మనసు గెలుచుకున్నాడు. మతాలు, సామాజిక హోదాలు అడ్డు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మనసులు కలిస్తే హోదాలు, సామాజిక అడ్డంకులు ఏవీ అడ్డు కావని మధ్యప్రదేశ్లో జంట నిరూపించింది. మధ్యప్రదేశ్లోని సత్నా కేంద్ర కారాగారంలో ఫిరోజా ఖాతూన్ డిప్యూటీ జైలర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఛతర్పూర్ జిల్లాలోని చాండ్లా నివాసి అయిన ధర్మేంద్ర సింగ్ 2007లో ఒక కౌన్సిలర్ని హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో ఉన్న సమయంలో ధర్మేంద్ర పనుల్ని ఫిరోజా చూసేవారు. శిక్షాకాలంలో ధర్మేంద్ర ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆమెను ఎంతో ఆకర్షించింది. ఇలా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మొదలై ఆ తర్వాత ప్రేమగా మారింది. పద్నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న అనంతరం సత్ప్రవర్తన కారణంగా ధర్మేంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మతాలు వేరు కావడంతో ఈ పెళ్లికి ఫిరోజా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. సమాజం గురించి పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వీరి వివాహ వేడుక ఇటీవల ఛతర్పూర్ జిల్లాలోని లవ్ కుష్ నగర్ లో అత్యంత వైభవంగా జరిగింది. ముస్లిం మతానికి చెందిన ఫిరోజా ఖాతూన్ హిందూ సాంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ధర్మేంద్రను వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడారు. మిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం మత సామరస్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. ఈ పెళ్లికి బజరంగ్ దళ్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ కొత్త జంటకు సత్నా జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు శుభాకాంక్షలు చెప్పారు.